మద్యం సేవించి వాహనాలను నడిపే వాహన చోదకులకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించి మద్యం సేవించినట్లు నిర్ధారణ అయితే ఫైన్ విధిస్తామని, మద్యం అధిక మొత్తంలో సేవించినట్లు నిర్ధారణ అయితే ఫైన్తో పాటు 7 రోజులు జైలు శిక్ష విధిస్తామని కె గంగవరం ఎస్ఐ జానీ భాష తెలిపారు. మండలంలో పలు చోట్ల నాకాబందీ నిర్వహిస్తూ వాహన చోదకులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ని, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం అందించారు. భౌగోళికంగా కాకినాడ జిల్లా చాలా దగ్గరగా ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని వారికి తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మండల పరిషత్ అధ్యక్షులు అంబటి భవానీ, కె గంగవరం మండల పరిషత్ అధ్యక్షులు పంపన నాగమణి, రామచంద్రపురం పట్టణ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీధర్, సర్పంచులు పంపన సత్యానందం, పిల్లి రాంబాబు, వాసంశెట్టి సూరిబాబు, అయినాపురపు శ్రీనివాస్, పంపన సుబ్బారావు, మల్లెడి వెంకట్రావు, కట్టా గోవిందు, అనిశెట్టి రామకృష్ణ, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.